గడిచినటువంటి 15-20 సంవత్సరాల కాలంలో భారతదేశంలో అనేక రకాలైనటువంటి రాష్ట్రాల్లో కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ జరిగినటువంటి ఎన్నికల్లో ఒక వ్యూహకర్తగా అనేక స్ట్రాటజీస్ని అడాప్ట్ చేయడమే కాకుండా ఖచ్చితత్వంతో తన యొక్క ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయటం, అదే రకంగా తను ఎవరికైతే వ్యూహకర్తగా నియమించబడ్డాడో వారికి న్యాయం చేకూరుస్తూ సరైనటువంటి సలహాలు ఇచ్చి చివరికి వారిని అధికారంలోకి తీసుకురావడానికి తోడ్పడినటువంటి వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ఈ వ్యక్తి వార్తల్లో నిలవటం అనేటటువంటిది మనం గడిచిన కాలంలో చూసాం. నరేంద్ర మోడీ గారికి 2014 సంవత్సరానికంటే ముందు వారికి పనిచేసినారు. వారికి పనిచేయడానికంటే ముందు దేశ విదేశాల్లో కూడా సెఫాలజీ అనేటటువంటి దానిలో నిష్ణాతులుగా ఆ రకమైనటువంటి క్వాలిఫికేషన్ తెచ్చుకుని వ్యూహకర్తకు సంబంధించినటువంటి ఏ రకమైన స్ట్రాటజీస్ అడాప్ట్ చేయాలనేటటువంటి వాటి మీద వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రాములు కూడా అటెండ్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తిగా మనం ప్రశాంత్ కిషోర్ని గమనించాలి. సో తను మాట్లాడేటటువంటి మాటలు కానీ తను ఒక సంస్థని ఐప్యాక్ అనేటటువంటి సంస్థని పెట్టుకుని ఆ ఐప్యాక్ ద్వారా రాష్ట్రాల్లోనూ దేశాల్లోనూ ఉండేటటువంటి అనేక మందికి సహాయపడినటువంటి వ్యక్తిగా, అంటే ఇవన్నీ కూడా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఛార్జ్ చేసిన తర్వాత మాత్రమే వారికి 2-3 సంవత్సరాల కాలం పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ని మనం గమనించాలి. సో 2014 సంవత్సరం కంటే ముందు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి ఆ ఐప్యాక్ అనే సంస్థ ద్వారా చాలామంది నిపుణులని నిష్ణాతులని అపాయింట్ చేసుకుని వారి ద్వారా నరేంద్ర మోడీకి దాదాపుగా 250 స్థానాల్లో హెలికాప్టర్ ద్వారా ప్రచారం చేయాలని చెప్పి వారికి నిర్దేశించటం, అదే రకంగా ఏ సమావేశాల్లో ఏ అంశాల గురించి మాట్లాడాలి అనేటటువంటి దాని మీద చాలా స్పెసిఫిక్గా ఆలోచనలన్నీ కూడా అతనికి అందజేసినటువంటి వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ని మనం చూసాం. దాని ఫలితంగానే నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సలహాలు కూడా ఒక కారణంగా దాన్ని మనం భావించాలని చెప్పి తప్పనిసరిగా చెప్పక తప్పదు. ఆ తర్వాత జరిగినటువంటి అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడినాడు పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి. అదే రకంగా మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉపయోగపడినాడు. మోర్సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 2019 సంవత్సరంలో తను అధికారంలోకి రావడానికి ఐప్యాక్ సంస్థ ద్వారా దాదాపు 3 సంవత్సరాల కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి అనేక తప్పుల్ని తను జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు ఇస్తూ, అదే రకంగా తను చేయకూడనటువంటి వాటి మీద సరైనటువంటి అవగాహన కల్పిస్తూ చివరికి నవరత్నాలు అనేటటువంటి కార్యక్రమాలు అమలు చేయటంలో కూడా ప్రశాంత్ కిషోర్ దగ్గరుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాలను టూర్ చేసిన తర్వాత ఐప్యాక్ సంస్థ ద్వారా వారికి ఇచ్చినటువంటి సలహాలన్నీ కూడా మనం చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి వారికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. దానిలో ప్రధానమైనటువంటి కారణం పీకే అంటే ప్రశాంత్ కిషోర్ ద్వారా ఆ రకమైన సలహాలను ఇంప్లిమెంట్ చేసినట్టుగా మొత్తం మనం అందరం కూడా ఆ రోజు గమనించాం. సో దాంతో చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తి బీహార్కి సంబంధించిన గజదొంగ, బీహార్ గజదొంగలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మార్పును తీసుకురాలేరనేటటువంటి మాట ఘంటాపదంగా చెప్పారు. అదే రకంగా చాలా అసహ్యమైనటువంటి లాంగ్వేజ్తో తూలనాడుతూ పీకే లేదు ఇంకే లేదు అనేటటువంటి మాటలు మాట్లాడుతూ తెలుగుదేశానికి సంబంధించిన ప్రతి నాయకుడు మాట్లాడినాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా అయితే కోకొల్లలుగా ప్రశాంత్ కిషోర్ మీద నిందలు మోపుతూనే ఉన్నారు. సో 2019 సంవత్సరంలో వారికి జరిగినటువంటి అవమానాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తి తర్వాత కాలంలో ప్రశాంత్ కిషోర్ని అప్రోచ్ అయినట్టుగా మనకి వార్తలు వచ్చినాయి. కానీ తర్వాత జరిగినటువంటి 1 or 2 కేసెస్లో వారు ఫెయిల్ అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఒక ప్రకటన చేస్తూ నేను ఇంకా వ్యూహకర్తగా విరమించుకుంటున్నాను, ఐప్యాక్ అనేటటువంటి సంస్థని మా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చివేస్తున్నాను, నేను రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తుతున్నాను అనేటటువంటి మాట మాట్లాడినారు. సో దానికి సంబంధించి ఒక పార్టీని ఫ్లోట్ చేసి తన స్వరాష్ట్రమైనటువంటి బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్కి వ్యతిరేకంగా ఒక పార్టీని ఫ్లోట్ చేసి ఎవరితోనూ కూడా పొత్తు పెట్టకుండా ఆ నితీష్ని ఓడించాలనేటువంటి కార్యక్రమంలో తనే ఓడిపోయినటువంటి వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ పరిగణించబడ్డాడు. సో ఆ రెంటికి చెడినటువంటి రేవడిగా, అంటే ఇటు ఒక వ్యూహకర్తగా తనకి ఏదైతే ఒక
పేరును సంపాదించుకున్నాడో ఆ వ్యూహకర్తగా తను పెట్టుకున్నటువంటి ఐపాక్ అనే సంస్థ తన దగ్గరికి లేకుండా ఏ రాష్ట్రంలోనూ ఎవరితోనూ కూడా సంబంధాలు నిలపకుండా ఆ వ్యూహకర్త మాయమైపోయినాడు ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి. రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తి తనకుండేటటువంటి క్వాలిటీస్ ద్వారా తనే ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నాయని ఊహల్లో విహరించి కలల్లో ప్రయాణం చేసి చివరికి బొక్కబోర్లా పడినటువంటి వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ పరిగణించబడ్డాడు. ఇవన్నీ కూడా భారతదేశంలో రాజకీయాల పట్ల అవగాహన ఉండేటటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా సరే ప్రశాంత్ కిషోర్ యొక్క ప్రస్థానాన్ని చాలా దగ్గర నుంచి చూసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. సో గడిచినటువంటి 3-4 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లోక్సత్తా పార్టీ అనే ఒక పార్టీని పెట్టి బొక్కబోర్లా పడినటువంటి జయప్రకాష్ నారాయణ లాంటి ఆ వ్యక్తితో కంపేర్ చేయదగినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. జయప్రకాష్ నారాయణ గారు కూడా ఈ మధ్యలో వారు వేస్తున్నటువంటి పిలిమొగ్గలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఆ రకంగానే ఒక ఎజెండాతో మాట్లాడేటటువంటి వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ తయారవటం అనేటటువంటిది మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. సడన్గా ఆంధ్రప్రదేశ్లో దర్శనమిస్తారు, లోకేష్ గారితో కలిసి విజయవాడలో ప్రయాణాలు చేస్తుంటారు. సడన్గా 3-4 గంటలు చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూర్చుని సుదీర్ఘంగా వారితో చర్చిస్తారు. బయటకు వచ్చిన తర్వాత మా ఇద్దరికీ సంబంధించినటువంటి ఒక కామన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తే వచ్చాను మాత్రమే, కానీ నేను ఏ రకంగా సలహాలు ఇవ్వడానికి రాలేదు, సలహాలు ఇవ్వడానికి నా దగ్గర యంత్రాంగం లేదని చెప్పి యాక్సెప్ట్ చేసినటువంటి వ్యక్తి. అటువంటిది ఈ మధ్య కాలంలోనే మరొకసారి వారి గళమిప్పుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఎన్నిక కాబోటం లేదు అనేటటువంటి ఒక మాట చెప్పారు. ఆ మాట చెప్పడానికి, ఆ రకమైనటువంటి ప్రకటన చేయడానికి ఒక రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి దుగ్ధ లేకపోతే, లేదా వేరొక పార్టీకి సహాయపడాలనేటటువంటి ఒక ఎజెండా కనుక లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లేదా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా, లేదా షర్మిల గారు అధికారంలోకి రాబోతుందా? ఎక్కడైనా వీరి దగ్గర ఏమైనా యంత్రాంగం ఉందా? వారి దగ్గర కనీసం డేటాని ఫీడ్ చేసేటటువంటి ఒక్క కంప్యూటర్ ఆపరేటర్ ఎవరన్నా వారి దగ్గర ఉన్నారా? యంత్రాంగం ఉందా వారి దగ్గర? ఒక ఆఫీస్ అనేటటువంటిది ఉందా? ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తితో నేను మాట్లాడినారా? మాట్లాడలేదే. మరి ఎందుకని వారి దగ్గర నుంచి పదే పదే ఇటువంటి ఆలోచనలు, పదే పదే ఇటువంటి ప్రకటనలు వస్తున్నాయి? ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏదైనా ఆశించి భంగపడినటువంటి వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ని మనం ఏమైనా పరిగణించాలా? లేదా ఏ వ్యవస్థనైనా సరే తనకున్నటువంటి సామర్థ్యంతో మేనేజ్ చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ని మళ్ళీ ఏమైనా మేనేజ్ చేసే ప్రయత్నం చేసి దానిలో సఫలీకృతమైనాడా? అదే రకంగా ఆయనకుండేటటువంటి అనుంగు మీడియా మిత్రులు చాలా స్వార్థంతో వ్యవస్థల్ని మేనేజ్ చేయగల కెపాసిటీ వారి దగ్గర కూడా ఉంది. సో ప్రశాంత్ కిషోర్ని మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కొన్ని ప్రకటనలు చేయటం, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా కొన్ని ప్రకటనలు చేయటం, లేదా చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు కనుక చేస్తే ప్రజలు నమ్మరేమో అని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా వారి యొక్క కుట్రలో భాగంగా దాన్ని మనం భావించాలా? ఏమిటి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది? వారు చెప్పినటువంటి మాటల్లో ఒక ప్రొవైడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తప్పిస్తే ఒక నాయకుడిగా మాత్రం ఆయన లేడు అని ఒక అభాండాన్ని వేసినారు. చాలా అన్యాయమైనటువంటి నిందది. భారతదేశంలో పివి నరసింహారావు గారి తర్వాత అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. దాదాపు 5,55,000 పైచిలుకు ఓట్లని సంపాదించి ప్రతిపక్షంలో ఉండేటటువంటి అనేక మందికి డిపాజిట్ రాకుండా ఓడగొట్టినాడు. 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా, 2 సార్లు అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికైనటువంటి ఆ పేరు అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. సో పులివెందల కాన్స్టిట్యున్సీ నుంచి, కడప కాన్స్టిట్యున్సీ నుంచి అసలైన సిసలైనటువంటి నాయకుడిగా ఎన్నికైన వ్యక్తి మీద ప్రశాంత్ కిషోర్ వేసేటటువంటి అభాండం ఆయన నాయకుడుగా కాకుండా ప్రొవైడర్గా ఒక రాజుగా ఉన్నాడు అనేటటువంటి మాట మాట్లాడారు. తప్పనిసరిగా రాజులైనా సరే ప్రజాస్వామ్యంలో రాజులకి స్థానం లేకపోవచ్చు, కానీ ఈ దేశంలో అనేక మంది రాజులు, ఈవెన్ మనకి తెలుగు సంప్రదాయం ప్రకారం కృష్ణదేవరాయలు అనేటటువంటి వ్యక్తి ప్రజలందరికీ కూడా చాలా సహాయపడినటువంటి వ్యక్తి, చక్కటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి. ఈవెన్ ఆరాధ్య దైవంగా మనం భావించేటటువంటి శ్రీరామచంద్రుడు ఒక రాజుగానే పరిగణించబడ్డాడు. ఇప్పటికీ కూడా ఎవరైనా శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడితే
రామరాజ్యాన్ని పట్టుకొస్తాననేటటువంటి మాట మాట్లాడతారు. రాజుల్ని కించపరచాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ఇవాళ ఒక సోషల్ రిఫార్మర్గా, ఒక రాజకీయపరమైనటువంటి ఒక రిఫార్మర్గా ఉన్నటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయన ప్రొవైడర్ కాదు. ఆయన తప్పనిసరిగా నిమ్న వర్గాలకి, అణగారిన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉండేటటువంటి ఒక అభినవ అంబేద్కర్గా గమనిస్తున్నటువంటి ఆ ప్రజల్లో లబ్ధిదారులను అడగాలి ప్రశాంత్ కిషోర్ వెళ్ళి, నిజంగా వారు వస్తారా లేదా అనేటివి. ఏమైనప్పటికీ కూడా ఈ అవాకులు చెవాకులు అన్నీ కూడా ఒక ఎజెండాతో మాట్లాడినటువంటి మాటలుగానే భావించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమాత్రం వారి దగ్గర చిన్న మెకానిజం కూడా లేనటువంటి ప్రశాంత్ కిషోర్ మాటలు పదే పదే చంద్రబాబు నాయుడికి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా, రాజకీయ పరంగా ప్రయోజనాలు కల్పించేటటువంటి ఏ మాటలు మాట్లాడినా కూడా అది బూడిదలో పోసినటువంటి పన్నీరుగానే ప్రశాంత్ కిషోర్ మిగలాలి. అందే తప్పిస్తే ప్రశాంత్ కిషోర్ మాటలకు కానీ మా చేతలకు కానీ ఏమాత్రం విలువ లేదు. ఒక మాటలో మనం కంక్లూడ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లగడపాటి రాజగోపాల్కి ఏ రకమైనటువంటి జోస్యాలు చెప్పడంలో ఏ రకంగా ఫెయిల్యూర్ ఉందో ఈయనని భారతదేశ లగడపాటి రాజగోపాల్గా మనం బిరుదునివ్వాలి. ఇక నుంచి అయినా వారి యొక్క ఆలోచనలు కట్టిబెట్టాలి. వారి యొక్క అభిప్రాయాలు చెప్పడం మానేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి భారతదేశం మీద, ఇంకొక రాష్ట్రం మీద, లేదా తన పొలిటికల్ ఫ్యూచర్ మీద తాను రాజకీయ పరంగా ఏమవబోతున్నాడో మనకు ఒకసారి ఈ వ్యూహకర్త చెప్తే మనం కూడా విని సంతోషించే అవకాశం ఉంటుంది.